తెర మీదకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి నాటకం కూడా అలాగే తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి బ్లూ మీడియా కూడా చాలా రంగులు పులుముతుంది. అది గులకరాయితో సీఎం జగన్ ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పడం, దీనికి పోలీసులు కూడా వత్తాసు పలకడం అండ్ ఎక్కడికక్కడ అండ్ మొత్తం కూడా కేసు కూడా నమోదు చేశారు. సో చిన్న గులకరాయితో మనిషి చచ్చిపోతాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు ఆయన పైన సీఎం జగన్ పైన హత్యాయత్నం జరిగింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీనిపైన చాలా మంది కూడా వీటిని మారణాయుధాలు అంటారా అంటూ 2019 ఏదైతే కోడికత్తి కేసు అప్పుడు ఉపయోగించిన ఆయుధాన్ని అలాగే ఇప్పుడున్న గులకరాయిని కూడా చూపించి వీటిని మారణాయుధాలని ఎవరైనా చెప్తారా అని కూడా మాట్లాడుతున్నారు. రైట్, చూద్దాం. ఇక చిన్న గులకరాయితో కొడితే మనిషి చనిపోతాడా? ఎవరైనా చంపాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి గులకరాయితో దాడి చేస్తాడా? అవునని అంటున్నారు విజయవాడ పోలీసులు. అది కూడా సామాన్యుణ్ణి కాదు, వందలాది మంది సాయుధ పోలీసుల రక్షణలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో హత్యాయత్నం చేశారట. జగన్ సొంత రోత మీడియా దర్యాప్తులో ఈ విషయాన్ని తేల్చేసింది. అదే నిజమంటూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ చట్టం అధికార పార్టీకి వర్తించబోదని 2019 జూన్లోనే తేల్చేసిన ఏపీ పోలీసులు వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇక తాజాగా అదే పంథాను కొనసాగించి మేమింతే అని నిరూపించుకున్నారు. ఇదే విజయవాడలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త చెన్నుపాటి గాంధీపై అధికార వైసీపీ రౌడీలు పదునైన ఇనుప చువ్వలతో దాడి చేసి కన్ను పొడి చేస్తే ఈ ఘటనలో హత్యాయత్నం వర్తించబోదంటూ ఇదే పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా చెప్పడం ఆయన అధికార భక్తికి నిదర్శనం. ఎన్నికల వేళ ఏదో ఒక డ్రామాకు తీసే జగన్ రెడ్డి బ్యాచ్ గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా తరహాలోనే ఇప్పుడు గులకరాయి సానుభూతికి పథకరచన చేసింది. సీఎం జగన్ కనుబొమ్మపై చర్మం చిట్లే గాయం చేసిన గులకరాయి ఘటన డ్రామాను ఆయన సొంత మీడియా మలుపులు తిప్పుతున్న తీరు అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్ నటిస్తున్న తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇక కోడికత్తి కమల్ హాసన్ గులకరాయి స్టార్ అంటూ బిరుదులిస్తున్నారు. జగన్ ను ఎయిర్ గన్ తో కాల్చారని సాక్షి టీవీ కథనం వండితే ఆయన పత్రికలో మాత్రం రాయి విసిరారంటూ రాశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ సొంత మీడియా చేస్తున్న అతితో పోలీసులు తలపట్టుకున్నారు. ఒక వ్యక్తిని హత్య చేయాలని ఎవరైనా అనుకుంటే ఒరిజినల్ గన్ తోనే కాలుస్తాడు తప్ప ఎయిర్ గన్ ఎందుకు వాడుతాడనే ప్రశ్న పోలీసుల నుంచి వస్తుంది. ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు వాహనంలో వెళ్తున్న వ్యక్తిని కాల్చి చంపిన ఘటన ఒక్కటే జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని 1963లో చంపగలిగారు. ఆ తర్వాత ఇదే అన్నట్లు జగన్ మీడియా రాసుకొచ్చింది. కదులుతున్న వాహనంలో చుట్టూ భద్రతా సిబ్బంది మధ్యలో ఉన్న వ్యక్తి కణతపై ఎయిర్ గన్ తో కాల్చాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అంతర్జాతీయ రైఫిల్ షూటర్ లేదా ప్రపంచంలోనే కరుడుగట్టిన తీవ్రవాద సంస్థలో శిక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. లేదంటే పోలీస్ అకాడమీలో రైఫిల్ షూటింగ్ శిక్షణ తీసుకుని ఉండాలి. బెజవాడలో ఆ స్థాయి వ్యక్తులు ఎవరూ లేరు. రోడ్డుపై నుంచి కాలిస్తే కనీసం 15 అడుగుల ఎత్తులో బస్సుపై ఉన్న వ్యక్తిని గురిపెట్టడం అసాధ్యం. ఎయిర్ గన్ పేలిస్తే శబ్దం వస్తుంది. ఘటనా స్థలంలో అలాంటి శబ్దం ఎవరికీ వినిపించలేదు.